అంతేకాదు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదలుపెట్టాం. ఇప్పటికే నాకు తెలిసి 2.5 లక్షల ఇళ్లు పనులు మొదలవుతున్నాయి. ఈరోజు సోమవారం, ప్రతి సోమవారం ఇల్లు మొదలుపెట్టిన వాళ్ళకి ఫౌండేషన్ వరకు అంటే పునాదులు కడితే ₹1,00,000 సోమవారం నడుస్తున్నాము. స్లాబ్ లెవెల్ కడితే మళ్ళొక్క 1,00,000 ఇస్తున్నాము. స్లాబ్ వేసిన తర్వాత ₹2,00,000 ఇస్తున్నాము. సంతోషంగా గోప్రవేశానికి వెళ్ళేటప్పుడు ₹1,00,000 ఇస్తున్నాము. మొత్తము ₹5,00,000 ఇచ్చే కార్యక్రమం మీ దీవెనలతో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 94 కోట్ల రూపాయలు ఇంకొక గంటలో ఈ వారం డబ్బులు ఇవ్వబోతున్నాము. అంటే 2.5 లక్షల ఇళ్లు సుమారుగా మొదలయ్యాయి. మిగతా 2 లక్షల ఇళ్లు కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే ప్రతి ఊళ్ళో 20-30 ఇళ్లు ఇచ్చాం, ఇంకా ఇళ్లు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు. నిజం, అదేమి అబద్ధం కాదు. ఇంకా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. విడతల వారీగా ఇప్పుడు నా ఆడబిడ్డకి ఇచ్చాను. ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక ఆడబిడ్డకు కూడా, రాని ఆడబిడ్డకు కూడా ఇస్తాము. ఏ పైరవి అక్కర్లేదు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఇల్లు ఇస్తామని చెప్పము. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేవాళ్ళు. కానీ మన ప్రభుత్వంలో పేదోడయి ఉంటే చాలు, పేదవాడయి ఉంటే చాలు, నీది ఏ కులమని అడగాం, ఏ మతమని అడగాం, ఏ పార్టీకి ఓటు వేసావు అని అడగాం. భవిష్యత్తులో నీ ఓటు నాకు వేస్తేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పము. పేదవాడికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. ఈ 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాడికి మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని ఈ వేదిక ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు నిరుత్సాహానికి పడాల్సిన పని లేదు. అంతేకాదు మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళు కాకి గోర పెడుతున్నారు. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా చేయలేదు, ఇంకా చేయలేదు అని కాకి గోర పెడుతున్నారు. అయ్యా, మీరు 10 సంవత్సరాల్లో చేయలేని అనేక అద్భుతమైన కార్యక్రమాలు 10 నెలల్లో మీది ప్రజల దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చేసింది. ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీరు తెచ్చుకున్నారు. 500 రూపాయలకే గ్యాస్ మొత్తం మీ ప్రభుత్వంలోనే వచ్చింది, ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ మన ప్రభుత్వం ఆడబిడ్డల్ని అడగదు. ఉగాది నుంచి సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఇవ్వటం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సన్న బియ్యం పేదోళ్ళకి ఇస్తున్న ప్రభుత్వం. దేశంలో ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొన్న 9 రోజుల్లో 9,000 కోట్లు మా ఆడబిడ్డలకి, రైతన్నలకి వేశాం. అంతేకాదు ఇంకా రేపు 14వ తారీఖు లోపు అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు కూడా
పూర్తిగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. రేషన్ కార్డుల విషయానికి వస్తే 10 సంవత్సరాలలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే బై ఎలక్షన్లు ఎక్కడైతే వస్తున్నాయో, ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ చనిపోయిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ ఎక్కడ బై ఎలక్షన్ రాని ప్రాంతంలో రేషన్ కార్డులే 10 సంవత్సరాలలో ఇవ్వలేదు. అటువంటిది రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తుంది మీ ఇందిరమ్మ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దని నా ఆడబిడ్డల్ని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఇంకొక విషయం మీకు తెలియాల్సింది కూడా ఉంది. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన చేవెళ్ళకి యువతల ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ వరకు గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాంక్షన్ చేసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి స్వార్థం కోసం, ఆ ధరల పరిపాలన స్వలాభం కోసం అటువంటి ప్రాజెక్టుని ఆ ప్రాణహితకి పేర్లు మార్చి కోట్లాది రూపాయల కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతన్నులకు ఉన్న హక్కులని పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టింది ఆనాటి ప్రబుద్ధులు. దానికి నిదర్శనమే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. చేవెళ్ళ దాకా పొడిగించకుండా కేవలం హైదరాబాద్తో ఆపి పక్క రాష్ట్రంతో లాలూచీ పడ్డది ఆనాటి ప్రబుద్ధులే. ఆ ప్రబుద్ధులు వేసిన పునాదే ఈనాటి బంకచెర్ల. ఈ బంకచెర్ల ఫలితం తెలంగాణ ప్రజలకి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క నీటి చుక్కని తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని వదులుకోటుకోడని కూడా ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాతి ప్రభుత్వం. పేదోడికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, పేదోడికి అండగా ఉండే దాంట్లో, పేదోడికి ఎంత సహాయం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన ప్రతి మాటని పేదోడికి అందిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా వాస్తవులే, ఈ నియోజకవర్గాల వాస్తవులే. కాబట్టి మీ దీవెనలు అసెంబ్లీలో ఎలా ఉన్నాయో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.